ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు సీఎం పదవికి రాజీనామా చేసి దిగిపోతా అని షాక్ ఇచ్చిండు. లిక్కర్ కేసులు అరెస్ట్ అయి జైలుకు పోయొచ్చిన సారు ప్రజాక్షేత్రంలోనే ఐషికి తైషి అని తెలుసుకోవాలనుకుంటుండు. అందుకే సీఎం పదవికి రాజీనామా చేసి పబ్లిక్లోనే తన బలం ఏందో చూపించుకోవాలనుకుంటుండు. కాకుంటే ఈ ఓట్లు వచ్చే ఓవల్ని సీఎం ఉంటారన్న దాని మీద చీపురు కట్ట పార్టీలో ఊపిరి జల్పని చర్చలు నడుస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించిండు కదా కేజ్రీవాల్ సారు, అన్నట్టే రాజీనామా చేస్తున్నాడు. సేమ్ జగనన్న లెక్కనే మా ప్రభుత్వం మంచి చేసిందంటే మళ్ళా నాకు ఓటేయ్రి, లేదంటే లేదు అన్నట్టే కేజ్రీవాల్ సార్ కూడా మీకు మంచి అయిందంటేనే మళ్ళా నాకు ఓటేసినాను సీఎం చేయర్రి, లేదంటే లేదు అని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పుడు ఓట్లు వచ్చేదాకా ఢిల్లీ సీఎం కుర్చీలో ఎవరిని కుసబెట్టాలన్న దాని మీద నెత్తి గోడ కొట్టుకొని చర్చలు చేస్తున్నారు. కేజ్రీవాల్ సార్ తర్వాత ఢిల్లీ సీఎం గా ఎవరిని పెడతారన్న దాంట్లో అందరికంటే ముందుగా వినబడుతున్న పేరు అతిషి. కేజ్రీవాల్ జైలు ఉన్నప్పుడు అన్ని ఆమెనే పార్టీ వివరాలు చక్కబెట్టింది. సర్కార్ మొత్తం 14 విభాగాలకు ఇన్ఛార్జ్ ఉన్నది. కేబినెట్ మంత్రుల ఎక్కువ విభాగాలు చూసుకుంటున్నది ఈమెనే. విద్య, ఆర్థికము, ప్రణాళిక, పీడబ్ల్యూడి, వాటరు, పవరు, పౌర సంబంధాల వంటి శాఖలను అచ్చి మేడమే చూసుకుంటుంది. ఇక విద్య మీద వేసిన స్టాండింగ్ కమిటీ కూడా చైర్పర్సన్ గా ఆమెనే పనిచేసింది. మంచి మాట తీరు, ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చే తీరు చూసి ఆమె అయితేనే కరెక్ట్ ఉంటుందనే ఒపీనియన్కి వచ్చినట్టు పార్టీ వాళ్ళు కూడా. మరి చూడాలి ఏమవుతుందో.